వయస్సు కేవలం 13 ఏళ్లే, కానీ ఆలోచన మాత్రం ప్రపంచాన్ని మార్చేలా ఉంది. గాలిలోని తేమను నీటిగా మార్చి పంటలకు అందించే పరికరాన్ని ఒక బాలుడు తయారు చేశాడు. అసలు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? నీటి కొరత ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న సమయంలో ఒక 13 ఏళ్ల బాలుడు చేసిన ఆలోచన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అమెరికాలోని ఒరెగన్ రాష్ట్రం బివర్టన్కి చెందిన రాయ్ కిమ్ అనే విద్యార్థి గాలిలోని తేమను సేకరించి నీరుగా మార్చి ఒక వినూత్న పరికరాన్ని రూపొందించాడు. రాయ్ కిమ్ విటోఫోర్ట్ మిడిల్ స్కూల్లో చదువుతున్నాడు. ముఖ్యంగా కరువుతో ఇబ్బందులు పడుతున్న వ్యవసాయ ప్రాంతాలకు ఉపయోగపడేలా ఏదైనా చెయ్యాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ని రూపొందించాడు. మరి ఈ పరికరం ఎలా పనిచేస్తుంది? దీని వెనుక ఉన్న ప్రధాన సాంకేతికత పెల్టియర్ మాడ్యూల్. దీనికి విద్యుత్ అందించినప్పుడు ఒకవైపు వేడిగా మరోవైపు చల్లగా మారుతుంది. పరికరంలో ఉన్న ఫ్యాన్ బయట గాలిని లోపలికి తీసుకుంటుంది. ముందుగా ఆ గాలిని వేడి భాగం మీదుగా పంపిస్తారు. ఆ తర్వాత అదే గాలిని చల్లటి భాగం వైపు తీసుకెళ్తారు. అక్కడే అసలు మ్యాజిక్ జరుగుతుంది. గాలిలో సహజంగానే కొంత నీరు ఆవిరి ఉంటుంది. ఆ తేమ చల్లటి ఉపరితలాన్ని తాకినప్పుడు చిన్న నీటి బిందువులాగా మారుతుంది. అంటే గాలిలో ఉన్న తేమను ఘనీభవింపజేసి నీటిగా సేకరిస్తారు. అలా ఏర్పడిన నీటి బిందువులను ఒక ప్రత్యేక మార్గం ద్వారా సేకరించి మొక్కలకు అందించేలా రాయ్ పరికరాన్ని రూపొందించాడు. ఇది కేవలం నీటిని సేకరించే పరికరం మాత్రమే కాదు, ఇందులో కొన్ని సెన్సార్లు కూడా ఉపయోగించబడ్డాయి. నేలలో తేమ ఎంత ఉందో గుర్తించే సెన్సార్ ద్వారా మొక్కను నీరు అవసరం లేదా అన్నది తెలుసుకోవచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే నీటిని విడుదల చేయడం ద్వారా వృధాను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఉష్ణోగ్రత, గాలిలోని తేమను గుర్తించే సెన్సార్లు కూడా పరికరాన్ని పనితీరును నియంత్రించడంలో సహాయపడతాయి. పరీక్షల్లో ఈ పరికరం 2 గంటల్లో సుమారు 10 మిల్లీలీటర్ల నీటిని ఉత్పత్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఇది పెద్ద మొత్తంలో వ్యవసాయ నీటి అవసరాలను తీర్చే స్థాయిలో లేకపోయినా గాలిలోని తేమను ఉపయోగించి నీటిని సేకరించాలనే ఆలోచనకు ఇదొక ప్రయోగాత్మక ఉదాహరణ. ఇక రాయ్ కిమ్ ప్రతిభకు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. అమెరికాలో 5 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించే 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ పోటీలో దేశవ్యాప్తంగా వచ్చిన ప్రాజెక్టుల నుంచి టాప్ 10 ఫైనలిస్టుల్లో అతని ప్రాజెక్ట్ చోటు దక్కించుకుంది. రాయ్ లక్ష్యం కేవలం ఒక పోటీలో గెలవడం కాదు, భవిష్యత్తులో పర్యావరణ ఇంజనీర్గా మారి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుగోవాలని అతను కోరుకుంటున్నాడు. ముఖ్యంగా వ్యవసాయంలో నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉండడంతో ఇలాంటి కొత్త ఆలోచనలు భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన నీటి నిర్వహణకు దారితీయవచ్చు. 13 ఏళ్ల వయసులోనే ప్రపంచ సమస్యను గుర్తించి దానికి పరిష్కారం వెతికిన రాయ్ కిమ్ ఆలోచన నిజంగా అభినందనీయం. చిన్న వయసు అడ్డంకి కాదు, పెద్ద ఆలోచన ఉంటే కొత్త మార్పుకి నాంది పలకవచ్చని ఈ ప్రయోగం మరోసారి గుర్తు చేస్తుంది.